జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా కోర్టు కేసు విషయాల్లో మీకు నెగిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు 7వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతున్నారు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం సీట్ బెల్ట్ అలాగే హెల్మెట్ లాంటివి ధరించండి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది ఈ మాసంలో మాత్రం. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి రావటం మూలంగా గొడవలు అనేది అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మంచి లాభాలంటూ ఇస్తూ ఉంటారు. ధనపరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ల్యాండ్స్, ప్లాట్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వారికి. ఈ మాసంలో ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తున్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. శని భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమ శని మీకు స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ మాసం నుంచి. కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, ధనపరంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఏదో ఒక శనివారం రోజున మీరు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే బ్రాహ్మణుడికి నువ్వులు దానం ఇవ్వండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అస్సలు అనుకూలించడం లేదు. ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సూర్య భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వస్తున్నారు. లవర్స్కి మాత్రం ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అయ్యి గొడవలు అధికంగా ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.